Welcome back to Harshit Institute. So last class lo manam chustunnatleyte in case of your last class antariksham yokka adhyayanam. So ade vidhanga antariksham yokka adhyayanamlo మనం ఉపయోగిస్తున్న విభిన్న రకాల శాస్త్రీయ పరికరాలు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అలాగే అంతరిక్షం యొక్క అధ్యయనానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అంతరిక్ష సంస్థలు ఈ అంతరిక్ష సంస్థలు ఉపయోగిస్తున్న వాహక నౌకలు వీటి గురించి మనం డిస్కస్ చేసాం. సో ద మూమెంట్ యూ టాకింగ్ అబౌట్ the case of your space science or space technology. So in the last class we have discussed about the space science, space technology, at the same time the instruments that we are using for space exploration. Apart from that particular thing, we have even discussed the space agencies of various countries internationally, globally. At the same time, the launch vehicles that have been used, that are used, the launch vehicles that are used by these particular space agencies. Now moving on to the next part of your space science or space technology, that is ISRO. So we talk about the Space Research Organization of India, which is known as ISRO, Indian Space Research Organization, Indian Space Research Organization. So the moment you're talking about the case of space technology in India, so India lo భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటాము. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో మనం చూసినట్లయితే 1957లో రష్యా స్పుట్నిక్ 1 ప్రయోగము ద్వారా అంతరిక్షం యొక్క అధ్యయనాన్ని స్టార్ట్ చేసింది అని అంటాం. అదే సంవత్సరంలో 1957లోనే రష్యా మొదటి జీవి అయిన లైకా, అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి జీవి అంటే లైకా అని అంటాం, స్పుట్నిక్ 2 ద్వారా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ద మూమెంట్ టాకింగ్ అబౌట్ 1958, సో 1958లో అమెరికా తన యొక్క మొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. తిరిగి 1959లో మనం చూసినట్లయితే 1959లో రైట్ శ్యామ్ అనే మంకీని అంతరిక్షంలో పంపించడం జరిగింది. తర్వాత 1961లో యూరీ గగరిన్ అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి వ్యక్తి అని అంటాము. అదే సంవత్సరము 1961లో అంతరిక్షంలో ప్రయాణించిన రెండవ వ్యక్తి లేదా మొదటి అమెరికన్ అలెన్ షెపర్డ్ అని అన్నాం. అంటే 1961లోనే అమెరికన్స్ కానివ్వండి, రష్యన్స్ కానివ్వండి అంతరిక్షంలో ప్రయాణించారు. 1957లోనే కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించారు. సో ఆ టైంలో మన దేశంలో అంటే 1950 దశాబ్దం యొక్క చివరి స్టేజ్లో లేదా 60 దశాబ్దం యొక్క తొలి స్టేజ్లో వీరు అంతరిక్షం యొక్క అన్వేషణ, అంతరిక్షం యొక్క అధ్యయనాన్ని మొదలు పెడితే మన దేశంలో అంతరిక్ష పరిశోధన పరిస్థితి ఏంటి అని అంటే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ద లేట్ 1950s అండ్ ఎర్లీ 1960s అని అన్నప్పుడు 1962లో 1962వ సంవత్సరంలో 1962లో భారతదేశంలో అంతరిక్ష పరిశోధన కొరకు ఇన్కోస్పార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా, ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా, ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఇన్ ఇండియా. The very first institution that was established was INCOSPAR. INCOSPAR was established in India for space research. ఏ సంవత్సరంలో 1962, in the year 1962. సో INCOSPAR ఫుల్ ఫామ్ ఏంటి అని అంటాం. అంతరిక్ష పరిశోధన కొరకు భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి సంస్థ INCOSPAR, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. అంతరిక్ష పరిశోధన కొరకు భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి సంస్థ ఏది అని అన్నప్పుడు INCOSPAR, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని అంటాం. దెన్
1962లో ఇన్కోస్పార్ను ఏర్పాటు చేసిన తర్వాత 1963 సంవత్సరంలో భారతదేశము లేదా ముఖ్యంగా ఇస్రో అని అంటాం, ఇస్రో మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ను ప్రయోగించడం జరిగింది. సౌండింగ్ రాకెట్ అని అంటాం. సౌండింగ్ రాకెట్లు దేని కొరకు ప్రయోగిస్తారు? సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సౌండింగ్ రాకెట్లు దేని కొరకు అని అన్నప్పుడు వాతావరణం యొక్క అధ్యయనం కొరకు. సో వాతావరణంలో అట్మాస్ఫియర్ అన్నప్పుడు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని అంటాం. సో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, థర్మో ఆవరణము, అలాగే ఎగ్జో ఆవరణం. ఈ విభిన్న ఆవరణాల్లో వాతావరణం యొక్క పరిస్థితి ఏంటి, వాతావరణం యొక్క అధ్యయనం కొరకు ఈ సౌండింగ్ రాకెట్లను ప్రయోగించడం జరుగుతుంది. సో 1963లో భారతదేశం మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ అయిన రైట్ ఇన్ ద ఇయర్ 1963 ISRO has launched the first sounding rocket Nike Apache. Nike Apache was launched by ISRO in the year 1963. In the year 1963, the first sounding rocket was launched by India. సో భారతదేశం ప్రయోగించిన మొదటి సౌండింగ్ రాకెట్ ఏది అన్నప్పుడు నైకీ అపాచీ అని అంటాం. సో దీన్ని ఎక్కడి నుండి ప్రయోగించారు? దిస్ పర్టికులర్ సౌండింగ్ రాకెట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్. సో నైకీ అపాచీ సౌండింగ్ రాకెట్ను తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది. సో ఈ స్టేషన్ ఎక్కడ ఉంది? తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, షార్ట్ ఫామ్లో TERLS అని అంటారు. TERLS. సో ఇది ఎక్కడుంది అని అన్నప్పుడు కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కేరళలోని తిరువనంతపురం అని అంటాం. కేరళలోని తిరువనంతపురంలో TERLSను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్టేషన్ నుండి, ఈ కేంద్రం నుండి భారతదేశం యొక్క మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ ఇస్రో 1963లో నైకీ అపాచీ అనే సౌండింగ్ రాకెట్ను ప్రయోగించడం జరిగింది. 1962లో ఇన్కోస్పార్ యొక్క ఏర్పాటు, తర్వాత కాలంలో 1963లో నెక్స్ట్ ఇయర్లోనే మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ అమెరికా నుండి మనం ఇంపోర్ట్ చేసుకున్న రైట్ ఈ నైకీ అపాచీ సౌండింగ్ రాకెట్ను అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాము. సో అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకున్న నైకీ అపాచీ సౌండింగ్ రాకెట్ను TERLS కేంద్రం, తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ కేంద్రం తిరువనంతపురం నుండి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దాట్ వన్, సో 1962లో ఏర్పాటైన ఇన్కోస్పార్ 1969లో, ఇన్ ద ఇయర్ 1969 it got converted to ISRO. It got converted to Indian Space Research Organization. 1962 ఇన్కోస్పార్ అని అన్నాం. సో 1969 నాటికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అని పిలుస్తున్నాం. సో ఇస్రో యొక్క ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉంది అని అన్నప్పుడు ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో ఈజ్ ఇన్ బెంగళూరు. ఇస్రో యొక్క ముఖ్య కార్యాలయము బెంగళూరు. అలాగే ఈ ముఖ్య కార్యాలయంను అంతరిక్ష భవన్ అని అంటారు. The headquarters of ISRO is in Bengaluru, which is known as Antariksha Bhavan, అంతరిక్ష భవన్ అని అంటాం. సో ఈ అంతరిక్ష భవన్ ఎక్కడ ఉంది అని అన్నప్పుడు అంతరిక్ష భవన్ అనేది బెంగళూరులో ఉంది. సో ఇది ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయము. ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో అని అంటాం. దెన్ ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ అని అంటాం. ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో డాక్టర్ ఎస్ సోమనాథ్. The present chairman of ISRO is Dr. S. Somnath. At the same time, ISRO యొక్క విజన్ ఏంటి అని అంటాం. ఇస్రో యొక్క విజన్ ఏంటి అని అన్నప్పుడు స్పేస్ టెక్నాలజీ
in the service of mankind. So space technology in the service of mankind అని అంటాం. సో అంతరిక్షం యొక్క పరిజ్ఞానం అనేది మానవ సేవ కొరకు, in the service of mankind. Space technology in the service of mankind. This is the vision of ISRO. సో స్పేస్ టెక్నాలజీని దేని కొరకు ఉపయోగించాలి, స్పేస్ టెక్నాలజీని ఎవరి కొరకు ఉపయోగించాలి అన్నప్పుడు మానవ సేవ కొరకు అని అంటాం. స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్. అట్ ద సేమ్ టైం డాక్టర్ ఎస్ సోమనాథ్ అని అన్నాం. సో డాక్టర్ ఎస్ సోమనాథ్ ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్. అదేవిధంగా మరొకటి డాక్టర్ ఎస్ సోమనాథ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అంతరిక్ష విభాగం యొక్క సెక్రటరీ కూడా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ. అదేవిధంగా డాక్టర్ ఎస్ సోమనాథ్, సో వీరు ఇస్రో యొక్క చైర్మన్ కూడా, ఇస్రో చైర్మన్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క సెక్రటరీ కూడా అని అంటాం. రైట్. అట్ ద సేమ్ టైం the movement talking about the case of Dr. S. Somnath. So Dr. S. Somnath, SSLV, Small Satellite Launch Vehicle, ఉపగ్రహాల ప్రయోగం కొరకు, ఉపగ్రహాలను ప్రయోగించడం కొరకు అభివృద్ధి చేయబడిన వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV అని అంటాం. సో SSLVను డిజైన్ చేసింది, రైట్, SSLV యొక్క రూపకర్త ఎవరు అని అన్నప్పుడు డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు అని చెప్తాం. రైట్. సో SSLVని మొదటిసారి ఎప్పుడు ప్రయోగించాము అని అంటే 2022 ఆగస్టులో SSLVని ప్రయోగించడం జరిగింది. సో ఈ SSLVని ఉపయోగించి, SSLV ఉపగ్రహ వాహక నౌకను ఉపయోగించి ఆజాదీ శాటిలైట్ను ప్రయోగించారు. ఆజాదీ శాటిలైట్తో పాటు మరొకటి EOS-02 అని అంటాం, భూ పరిశీలక ఉపగ్రహము మరియు ఆజాదీ శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. రైట్. ఇది ఆజాదీ శాటిలైట్ గురించి. సో ఆజాదీ శాటిలైట్ మరియు EOS-02 ఈ రెండింటిని SSLV ద్వారా ప్రయోగించారు. సో SSLV యొక్క రూపకర్త ఎవరు అని అన్నప్పుడు డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు. సో డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క చైర్మన్గా ఉన్నప్పుడు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చైర్మన్గా ఉన్నప్పుడు SSLVని డిజైన్ చేయడం జరిగింది. రైట్. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్, ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు అని అంటాం. సో స్పేస్ టెక్నాలజీ కొరకు, భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తున్న ముఖ్యమైన సంస్థలు ఇస్రో అండ్ ఇట్స్ ఆర్గనైజేషన్స్. భారతదేశంలో అంతరిక్ష శాస్త్రము, అంతరిక్ష విజ్ఞానము, అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష అధ్యయనం కొరకు ఇస్రో మరియు వాటి యొక్క అనుబంధ సంస్థలు సో ఏ విధంగా కృషి చేస్తున్నాయని అంటాం. సో ద వెరీ ఫస్ట్ థింగ్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇన్కోస్పార్. సో ఇన్కోస్పార్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసి స్థాపించారు అని అంటే 1962లో అంతరిక్ష పరిశోధన కొరకు, భారతదేశంలో అంతరిక్ష పరిశోధన కొరకు దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే భారతదేశంలోని మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ అని అంటే తిరువనంతపురం దగ్గర తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నియర్ తిరువనంతపురం కేరళ. సో ఇక్కడ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, ఇది భారతదేశంలోని మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రము. ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి 1963వ సంవత్సరంలో అమెరికా నుండి దిగుమతి చేసుకున్న మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ను నైకీ అపాచీను ప్రయోగించడం జరిగింది. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ ఇలా ఉంటుంది.
సో ఇండియా ప్రయోగించిన మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ ఏది అన్నప్పుడు నైకీ అపాచీ అని అంటాం. సో ఈ నైకీ అపాచీ ఇది దాని యొక్క స్ట్రక్చర్. రైట్, నెక్స్ట్ వన్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ was established at Thiruvananthapuram in 1965. సో భారతదేశంలో అంతరిక్ష పరిశోధన కొరకు మరో సంస్థ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లో తిరువనంతపురంలో 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని పిలుస్తారు. సో 1963లో భారతదేశం మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ను ప్రయోగించడం జరిగింది. అప్పటికి సంబంధించిన అప్పటి చిత్రాలు మనం చూసినట్లయితే, రైట్. సో రాకెట్ యొక్క విడిభాగాలు ఏవైతే ఉన్నాయో, సో రాకెట్ యొక్క విడిభాగాలు ఈ విధంగా శాస్త్రవేత్తలు సైకిల్ పై తీసుకెళ్ళడం చూస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే రాకెట్ యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి సైకిల్ పై వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. సో సైకిల్ పై ఇదొక రాకెట్. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సైకిల్ పై తీసుకెళ్తున్నారు. అంటే మన 1963లో మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి, సో ఇస్రో యొక్క పరిస్థితి ఏంటి, వారికి ఉన్న ఆర్థిక వనరులు మనం చూసినట్లయితే ఎక్కడి నుండి వీరు ఎక్కడికి ఎదిగారు అని నేను చూసినట్లయితే సైకిల్ దగ్గర నుండి అంతరిక్షంలోకి వీళ్ళు ప్రయాణించారు అని చెప్తాం. సైకిల్ నుండి వీళ్ళు అంతరిక్షంలోకి ప్రయాణించారు. సైకిల్ పై రాకెట్ యొక్క విడిభాగాలు వీటిని రాకెట్ లాంచింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం, వాటి అన్నింటినీ అక్కడ అమర్చడం. అదేవిధంగా 1963లో మొదటిసారి ఒక నైకీ అపాచీ అనబడే ఒక సౌండింగ్ రాకెట్ను ప్రయోగించడం జరిగింది. దెన్ ఇస్రో అని అంటున్నాం. సో 1962లో ఏర్పాటైన ఇన్కోస్పార్ కాస్త 1969లో ఇస్రోగా రూపాంతరం చెందింది అని, రైట్. ఇన్కోస్పార్ గాట్ కన్వర్టెడ్ టు ఇస్రో ఇన్ ద ఇయర్ 1969. సో వీరి యొక్క విజన్ ఏంటి అని అన్నప్పుడు స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్ష అధ్యయనం ఇవన్నీ కూడా మానవ సేవ కొరకు. అలాగే ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అన్నప్పుడు డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు అని అంటాం. అట్ ద సేమ్ టైం ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అని అన్నప్పుడు ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు అని అంటాం. దెన్ ఇస్రో యొక్క ముఖ్య సంస్థలు ఏంటి, ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు అని అంటాం. సో మొదట ఇసాక్ అని అంటాం. ద వెరీ ఫస్ట్ వన్ ఇసాక్, ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్. ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఇది బెంగళూరులో ఉంది. సో ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ బెంగళూరు. సో ఇసాక్ వీరు చేస్తున్న పని ఏంటి? ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ బెంగళూరులో ఉంది. సో వీరి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వీరి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అన్నప్పుడు ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్లో శాటిలైట్ల రూపకల్పన మరియు వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటాం. ద డిజైనింగ్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో శాటిలైట్లను కేవలము డిజైన్ చేయడమే కాదు, మరియు వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అని అంటాం. ఇది ఇసాక్ యొక్క రెస్పాన్సిబిలిటీ, రైట్. శాటిలైట్ల రూపకల్పన మరియు వాటి యొక్క తయారీ అని అంటాం. అలాగే ప్రస్తుతము ఇసాక్ అంటే ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ దీని యొక్క పేరు మార్చడం జరిగింది. సో ఇసాక్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ UR Rao Satellite Application Center. ISRO Satellite Application Center is renamed as UR Rao Satellite Application Center. UR Rao Satellite Application Center. Udupi Ramchandra Rao Satellite Application Center. So UR Rao evaru ani annappudu UR Rao Udupi Ramchandra Rao. International Aeronautics Federation. International Aeronautics Federation ఈ సంస్థ వారు అందించే ఇంటర్నేషనల్ ఏరోనాటిక్స్ ఫెడరేషన్ ఈ సంస్థ వారు ప్రదానం చేసి
హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడు. ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఏరోనాటిక్స్ ఫెడరేషన్. The first Indian to receive Hall of Fame from International Aeronautics Federation. So that is the reason why, as on today's date, ISAC is renamed as ISAC, ISRO Satellite Application Center is renamed as URRA Satellite Application Center. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.